రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్లో నెలకొన్న సమస్యలపై వెంటనే దృష్టి సారించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ డిమాండ్ చేశారు. హాస్టల్లోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో హాస్టల్స్ లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ప్లేట్లను మోగించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా హాస్టల్స్ లోని విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాసర్జీతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్, గురుకులాలకు సంబంధించి విద్యార్థులు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే విద్యార్థులకు గత 7 సంవత్సరాలుగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతారులు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా కనీసం మంచినీరు కూడా తాగడానికి లేనటువంటి పరిస్థితి హాస్టల్లో ఉన్నాయి. అందుకనే మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, సరిపడే మరుగుదొడ్లు, టాయిలెట్స్ నిర్మించాలి. మరి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు, ఈ రాష్ట్రంలో చాలా హాస్టల్స్ అన్నీ కూడా శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి. పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు తలలకు గాయాలే ఆసుపత్రి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకనే శిథిలా వ్యవస్థలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 27, 28, 29 తారీఖున రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో, జిల్లాలో ఏ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి సమస్యలతో స్వాగతాలు పలుకుతూ ఉన్నాయి. ఈరోజు విద్యార్థులకు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, మిమ్మల్ని బాగా చూసుకుంటాం, కంట్రపల్లో చూసుకుంటామని చెప్పని. కానీ ఒక్కసారి ఈ జిల్లా అధికారులు, ఈ జిల్లా డీడీ కానివ్వండి, వెల్ఫేర్ అధికారులు కానివ్వండి, ఒక్కసారి ఏఐఎస్ఎఫ్ నాయక సమక్షంలో కానీ లేదా మీరు కానీ హాస్టల్స్కి వెళ్ళి చూడండి, అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో. విద్యార్థులు రాత్రి పూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు నిద్రిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సూటిగా అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్లో రోజుకి 90 రూపాయలు అవుతున్నాయని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 15 రూపాయలు పేద ప్రజలు చెల్లిస్తే చాలు, మిగతా 75 రూపాయలు మేము భరిస్తామంది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు అన్నా క్యాంటీన్లో గుడ్డు లేదు, లేకపోతే 2 పూటలు చికెన్ లేదు, అట్టికాయ లేదు, పాలు లేవు, స్నాక్స్ లేవు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం రోజు మార్చి రోజు గుడ్డు, పాలు, అదేవిధంగా ప్రతి వారం 2 పూటలు చికెన్ ఉంది. ఈరోజు మీరు వారికి ఎటువంటి క్వాలిటీ లేని భోజనం పెడతా ఉన్నారు. మేము ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం, మేము ఈ ముఖ్యమంత్రి అనేటువంటి గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో మనవడు దేవాన్స్ తినేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ మేము అడగట్లా. ఈరోజు అదేవిధంగా మినిస్టర్ బిడ్డ తినేటువంటి అన్నాన్ని మేము అడగట్లా. మాకు కనీసం సగటు మానవుడు, సగటు విద్యార్థి తినేటువంటి భోజనాన్ని ఈరోజు పెట్టమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈరోజు డైరీలు తీయండి. ఈరోజు 5 సంవత్సరాలు అవుతా ఉంది, ఒక్క అధికారులు కూడా కనీసం హాస్టల్కి వెళ్ళి ఏం భోజనం పెడతా ఉన్నారు, ఏం అంతా అని చెప్పట్లా. కాబట్టి ఈ జిల్లాలో 10 కోట్ల రూపాయల మెసేజ్లు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ పూర్తి స్థాయిలో శాస్త్ర భవనాలు లేవు. ప్రధానంగా 2011లో మొదలైంది ఏదైతే కోడిగుడి సత్రం ఉన్నటువంటి సంక్షేమ భవన్, కానీ 3.5 కోట్లు పెట్టి ఆనాడు కాంగ్రెస్ భవన్ కట్టిస్తే ఇప్పటికి ఇంకా 90 లక్షల రూపాయలు పనులు ఆగిపోయినాయి. ఈరోజు 90 లక్షల రూపాయలు పెట్టి కేటాయించి అయిపోతే దాదాపు 500 మంది పేద వర్గాల విద్యార్థులు అటు ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు వచ్చేటువంటి విద్యార్థులకి ఉపయోగపడుద్ది. కాబట్టి తక్షణమే ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే సమగ్ర సంక్షేమాన్ని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.